ఫ్రెండ్స్, అగ్నివీర్ అప్లికేషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం మనం. ఫస్ట్ మన గూగుల్‌లో అగ్నివీర్ అని టైప్ చేయండి. చేశాక ఇది ఇలా ఓపెన్ అవుతుంది. దీనిలో జేసీఓఆర్ అగ్నివీర్ ఎన్రోల్‌మెంట్ అని ఉంటుంది. అగ్నివీర్ అప్లై లాగిన్ అని ఉంటుంది. ఇలాగ కిందికి స్క్రోల్ చేసుకున్న తర్వాత లేదా పైన కూడా మీరు క్లిక్ చేసి చూడొచ్చు. అగ్నివీర్ జాయిన్ ఇండియన్ ఆర్మీ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మనం అప్లికేషన్‌లోకి అయితే వెళ్ళాలి. ఈ విధంగా స్క్రోలింగ్ అవుతా ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేశాక లాగిన్ మీద మనకి బటన్ అనేది చూపిస్తది. ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ అప్లికేషన్ వాళ్ళకి ఒక సైడ్ చూపిస్తుంది. అండ్ న్యూ రిజిస్టర్ వాళ్ళకి కూడా ఇంకొక అప్లికేషన్ సైడ్ చూపిస్తా ఉంటుంది. సో, మనం న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి ఇంతకుముందు మనం రిజిస్టర్ చేసుకోకపోతే న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడున్న చూపించిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఆధార్ కార్డ్, ఆల్రెడీ స్కాన్డ్ కాపీ, సిగ్నేచర్, ఫోటో అవసరం అండ్ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ ఉండాలి. సో, ఈమెయిల్ ఐడీ అవసరం, మార్క్ షీట్ ఉండాలి, అడ్రస్ డీటెయిల్స్ ఉండాలి. సో, ఇవన్నిటిని మనం రెడీ చేసుకొని ఈ అప్లికేషన్ అయితే మనం స్టార్ట్ చేయాలి. ముందు ఇక్కడ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ చదువుకున్న తర్వాత మీరు అప్లికేషన్ స్టార్ట్ చేయండి. అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసే ముందు అన్నీ తరోగా ఒకసారి అప్లికేషన్ ఇన్‌స్ట్రక్షన్ చూసాక ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ 2 ఉన్నాయి. ఆధార్ కార్డ్ నంబర్ అండ్ మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ నుంచి. అంటే ఎస్ఎస్‌సి సర్టిఫికేట్‌తో కూడా మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్‌తో మనం రిజిస్టర్ చేసుకున్నాం. కన్ఫర్మ్ టు ఫెచ్ ఫ్రమ్ డిజిలాకర్ అనేది మనం క్లిక్ చేస్తాము. లేదా మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ మీద కూడా మనం ఈ అప్లికేషన్‌ని స్టార్ట్ చేయొచ్చనమాట. సో, ఏది కంఫర్టబుల్ ఉంటే అది స్టార్ట్ చేసుకోవచ్చు. మీ ఆధార్ అండ్ 10థ్ మెమో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఆధార్ మీద క్లిక్ చేసి ముందుకెళ్ళండి. ఒకవేళ 10థ్ మెమో డీటెయిల్స్ మీ ఆధార్ కార్డ్‌తోని ఆహ్, డిఫరెంట్ నేమ్స్ ఉంటే అప్పుడు మీరు 10థ్ మెమోతోని ముందుకెళ్ళండి. సో, ఇక్కడ నా సజెషన్ ఏందంటే ఆధార్ కార్డ్ 10థ్ మెమోలో సేమ్ డీటెయిల్స్ ఉంటే మాత్రం ఆధార్ కార్డ్‌ని నేను ప్రిఫర్ చేస్తున్నాను ఈ అప్లికేషన్‌లో. జేఏఏ రిక్రూట్‌మెంట్ అని ముందుకు వెళ్తుంది చూడండి. ఇక్కడ ప్రాసెస్ జరిగిన తర్వాత డిజిలాకర్ ఇక్కడ అలో అని చెప్పేసి పెట్టండి. ఏందంటే డిజిలాకర్‌లో మన ఆధార్‌ని మనం అథెంటికేట్ చేస్తూ మన డీటెయిల్స్ ఓకే. మేము ఇస్తున్నామని ఓకే చేస్తున్నాం అనమాట. సో, పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి. డొమిసైల్ స్టేట్ అనేది ఇక్కడ మనకు ఇక్కడ తెలంగాణ నుంచి అప్లై చేస్తున్నారు. తెలంగాణ పెట్టుకోండి. మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్. సో, డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి కదా! మీరు ఏపీ అయితే ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ నుంచి అప్లై చేస్తే తెలంగాణ అని క్లిక్ చేయండి. కేర్ ఆఫ్ అడ్రెస్ అనేది ఆధార్ కార్డ్‌లో ఉంటుంది. ఫాదర్ నేము అనేది ఉంటుంది. సో, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనేది మీరు 10థ్ మెమో ప్రకారం అయితే ఇవ్వడం మంచిదని నేను అంటున్నా. సో, ఇక్కడ మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ ఇవ్వండి. కేర్‌ఫుల్‌గా డీటెయిల్స్ ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఇవ్వండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు పర్టిక్యులర్ క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా చూసి ఇవ్వండి. అండ్ ఇది ఆటోమేటిక్‌గా వస్తుంది. ఇది ఆధార్ కార్డ్ మీద ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ తీసుకుంటుంది. అండ్ ఇక్కడ ఈమెయిల్ అడ్రెస్ చూడండి. మీ పర్టిక్యులర్ ఈమెయిల్ అడ్రెస్ ఏదైతే మీదుందో అది చూసుకొని మాత్రం ఇవ్వండి. ఏమాత్రం మిస్టేక్ ఉన్నా మళ్ళీ ఓటీపీ రావడం కష్టంగా ఉంటుంది. సో, మీరు ఇచ్చే ముందు ఒకటికి 2 సార్లు తరోగా చూడండి. ఈమెయిల్ అడ్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఓటీపీ వస్తది కాబట్టి. సో, కరెక్ట్‌గా ఎంటర్ చేయండి. అండ్ మొబైల్ నంబర్ కూడా కరెక్ట్‌గా ఎంటర్ చేస్తే మనకు ఓటీపీస్ అనేది వస్తాయి కాబట్టి ఏదైతే ఆధార్ కార్డ్‌కి ఫోన్ నంబర్ లింక్ ఉందో అదే ఫోన్ నంబర్ మీరు ఇవ్వండి ఇక్కడ. సో, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ నంబర్‌కి మనకు ఓటీపీస్‌లు వస్తాయి కాబట్టి ఈ లాగిన్ ప్రాసెస్ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో మెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ చాలా ఇంపార్టెంట్. కేర్ ఆఫ్ మీరు ఇచ్చినా ఇవ్వకున్నా ఓకే. ఎందుకంటే అది మ్యాండేటరీ ఫీల్డ్ ఏం లేదు. సో, మ్యాండేటరీగా స్టార్ మార్క్‌లో ఉన్నవన్నీ ఫిల్ చేయండి. అండ్ ఇక్కడ టిక్ బాక్స్ మీద మనం క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చా చూపించినట్టుగా మనం ఎంటర్ చేస్తే సరిపోతది. సో, 5L50 ఇక్కడ కొన్నిసార్లు ఓక్యూ అనేది జాగ్రత్తగా చూసి క్యాప్చా అనేది చేస్తే సరిపోతది. మీరు కరెక్ట్‌గా క్యాప్చా ఇచ్చారంటే నెక్స్ట్ పేజ్‌లోకి వెళ్తదనమాట.
సో, ఇక్కడ నీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ లాగిన్ ప్రాసెస్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ ఉంటుందో. సో, నేనైతే నా వీడియోని చూపించాలనుకుంటున్నా ప్రాసెస్ చేసే ముందు. సో, మీరు చూడొచ్చు. సో, ఈ అప్లికేషన్ అనేది చాలా కేర్‌ఫుల్‌గా చేయండి. ఎందుకంటే ఒక చిన్న వర్డ్ మిస్టేక్ ఉన్నా కూడా వెరిఫికేషన్‌లో కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. సో, ప్రతి ఇన్ఫర్మేషన్‌ని మీ పేర్లను ఒకటికి 2 సార్లు ట్రై చేయండి. ఓకేనా? అండ్ క్యాప్చా కూడా కరెక్ట్‌గా ఫిల్ చేస్తేనే ముందుకు వెళ్తాయన్నమాట. లేకపోతే మళ్ళీ వెనక్కొస్తది. సో, ఒకటికి 2 సార్లయితే సరిగ్గా ఇవ్వండి అన్న ఇక్కడ ఓటీపీ అనేది మన మెయిల్‌కి ఎళ్ళిందనమాట. మీరేదైతే పర్టిక్యులర్ మెయిల్ అయితే ఇస్తున్నారో ఆ మెయిల్‌కి ఖచ్చితంగా ఓటీపీ ఎళ్తది. సో, మీరు ఓటీపీ అనేది మీ మెయిల్ ఐడీస్ తప్పుగా వస్తే మాత్రం చాలా కష్టం. మళ్ళీ ఓటీపీ మళ్ళీ వెనక నుంచి ఇలా మొత్తం ప్రాసెస్ అంతా చేయాల్సుంటుంది. రిజిస్టర్ మళ్ళీ కావాల్సుంటుంది. సో, ఓటీపీ అనేది వచ్చాక మీరు ఒకసారి మెయిల్‌లో చెక్ చేసుకొని ఓటీపీ మాత్రం ఎంటర్ చేయండి. అండ్ క్యాప్చా కూడా ఎంటర్ చేసేటప్పుడు కొంచెం కన్‌ఫ్యూజ్ అయితే మళ్ళీ ఇంకొకటి క్యాప్చా కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో, జాగ్రత్తగా చేసుకోండి. ఓటీపీ వెరిఫికేషన్ కరెక్ట్‌గా మనం ఎంటర్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మేము ఓటీపీ ఏదైతే వచ్చిందో అది కరెక్ట్‌గా కస్టమర్‌ని అడిగైతే నేను చేశాను. అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసి పెట్టగానే ముందుకెళ్ళిపోతుంది. ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఈ పేజ్‌లో ఏంటంటే ఆల్రెడీ మనం పర్సనల్ డీటెయిల్స్ కొన్ని ఉంటాయి. మనం ఫిల్ చేయాల్సిన కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో, ఇందులో జెండరు ఆహ్, సో, మ్యారిటల్ స్టేటస్ అంటే మనం మ్యారేజ్ అయిందా? అన్‌మ్యారీడా? మ్యారీడా? విడోనా? సో, ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. డైవోర్స్ అయితే డైవోర్స్. సో, ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్నీ కరెక్ట్‌గా చూసి ఫిలప్ చేయండి. అన్‌మ్యారీడ్ అయితే ఎక్కువ మంది 17+ నుంచి 21 లోపు కాబట్టి నోటిఫికేషను. సో, అన్‌మ్యారీడ్ అయితే ఉంటారు ఎక్కువ కాబట్టి అన్‌మ్యారీడ్ పెట్టుకోండి. అంటే నేను చెప్తున్నాను కాదు. అంటే మీ కస్టమర్‌ని అడిగి మాత్రం పెట్టండి. మళ్ళీ తప్పు చేయకండి. ఇక్కడ హైట్ కూడా కరెక్ట్‌గా చూసి అవసరమైతే క్రోమ్‌లో మీ వివరాలు తెలుసుకోండి. అండ్ సో, ఫీట్స్ నుంచి ఇంచెస్‌లోకి మార్చుకొని కూడా మీరు మార్చుకొని కూడా చూడొచ్చు. సో, ఫీట్స్ నుంచి ఇంచెస్‌కి మార్చి మీ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఎంటర్ చేస్తే మాత్రం బావుంటుంది. ఎందుకంటే మనం ఒక అక్యురేట్‌గా వేయడానికి ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుందనమాట. ఇక్కడ ఫూట్ అని చూస్తున్నారు కదా! ఫూట్ అండ్ సెంటీమీటర్. ఈ ఫూట్‌లో మీరు ఏదైతే ఫీట్స్ అంటున్నాం కదా! 5 ఫీట్ 10 ఇంచెస్ ఉంటాడు మా ఇక్కడ కస్టమర్. సో, 5 ఫీట్ 10 ఇంచెస్ ఇక్కడ నేను క్లిక్ చేశాను. 9 ఇంచెస్ అయితే 179 సెంటీమీటర్స్ ఉంటది. కొంచెం తక్కువ పెట్టాననమాట. మనకి ఎలాగైనా ఎలిజిబిలిటీ ఉంది. 166 సెంటీమీటర్‌కి ఎలిజిబిలిటీ. సో, ఇక్కడ కస్టమర్ కొంచెం హైట్ ఉన్నాడు. సో, 179 సెంటీమీటర్లు ఎనఫ్. అండ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ వచ్చేసి మళ్ళీ సెలెక్ట్ చేయాలి. అండ్ డిస్ట్రిక్ట్ అండ్ తహసీల్ అన్నాడు. తహసీల్ అంటే మీకున్న మండల్ ఉంటది కదా! సో, మండల్ ఏరియా అనేది మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ కేర్ ఆఫ్ మీరిస్తే ఇవ్వచ్చు. లేకపోతే లేదు. ఎందుకంటే అది మ్యాండేటరీ ఏం కాదు. సో, క్వాలిఫయింగ్ కోర్స్ అనేది మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఇప్పటివరకు ఇంటర్ చేశారా? లేదా 10థ్ కంప్లీటెడా? సో, అది కూడా మీరు చూసుకోండి. కరెక్ట్‌గా కస్టమర్‌ని అడిగి కరెక్ట్‌గా డీటెయిల్స్ చూసుకొని మాత్రం చేసుకుంటే ఎటువంటి మిస్టేక్స్ అనేది కావు. సో, కస్టమర్‌ని అడిగి అయితే చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ క్వాలిఫైయింగ్ కోర్స్ అనేది 10థ్ క్లాస్ అండ్ పాస్ అయితే పాస్. లేదు ఇప్పుడు చదువుతున్నారు అనుకుంటే చదువుతున్నారు అనేసి పెట్టండి. ఎందుకంటే కొంతమంది ఉంటారు గలా. సో, సిలబస్ ఏంటి స్టేట్ బోర్డా? సీబీఎస్ఈయా? ఓపెన్ స్కూలా? లేకపోతే అదర్సా? ఇంకేదైనా ఉంటే అది పెట్టేసేయండి. అండ్ స్టేట్ గూడా మెట్రిక్యులేషన్ ఇదంతా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండి. చాలా కేర్‌ఫుల్‌గా చేసుకోండి. ఎందుకంటే వన్స్ మీరు రిజిస్టర్ అయితే నెక్స్ట్ ఇయర్‌లో గూడా మీరు
ఒకవేళ అగ్నివీర్ పడ్డప్పుడు ఇదే రిజిస్ట్రేషన్‌తోని మీరు లాగిన్ అయ్యి సింపుల్‌గా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో, 2025లో వచ్చిన నోటిఫికేషనే సేమ్ ఇంకొక నోటిఫికేషన్ మళ్ళీ వస్తే మాత్రం ఈ రిజిస్ట్రేషన్ అనేది మీకు యూజ్ అవుతుంది. సో, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చాలా క్లియర్‌గా డీటెయిల్స్ ఇస్తే బావుంటది. అదే రిజిస్ట్రేషన్ లాగిన్ ఐడీతోనే మనం ఆహ్, చూసుకోవచ్చు. ఇక్కడ మీకేమన్నా డౌట్స్ ఉంటే, ఇందులో పెట్టిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరు మళ్ళీ ఆహ్, క్రోమ్‌లో కొట్టి కూడా చూసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. మెట్రిక్యులేషన్ రోల్ నంబర్ అన్నా, సర్టిఫికేట్ నంబర్ అన్నా మీకు ఏదైతే కంఫర్టబుల్ ఉంటే అవి ఇవ్వండి. ఎట్లాగో మెమో మీద 2 ఉంటాయి. సర్టిఫికేట్ నంబర్ కూడా ఉంటది. అండ్ రోల్ నంబర్ కూడా ఉంటది. బట్ రోల్ నంబర్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి రోల్ నంబర్ పెట్టుకోవడం బెస్ట్. అండ్ ఇక్కడ పాస్వర్డ్ అనేది మీ ఇష్టం. ఏ ఏ విధంగానైనా ఇచ్చుకోవచ్చు. మీ నేమ్‌తో పాటు ఇచ్చుకోవచ్చు. లేదా డిఫరెంట్ పాస్వర్డ్ కొన్ని ఆల్ఫాబెటికల్ నంబర్స్, న్యూమరికల్స్ అండ్ మీ ఇష్టం. అంటే ఒక క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ అలాగా మీరు ఇచ్చుకోవచ్చనమాట. క్యాప్చా కూడా కరెక్ట్‌గా ఫిల్ చేసి మీకు ఏదైతే పాస్వర్డ్ ఇస్తున్నారో అది గుర్తుపెట్టుకోండి. అండ్ నోట్‌లో అయినా ఏదైనా బుక్‌లో అయినా నోట్ చేసుకోండి. అది బెటర్ యూజ్‌ఫుల్ అనమాట. లాగిన్ మళ్ళీ కావచ్చు కాబట్టి. సో, ఇక్కడ యూజర్ నేమ్ అనేది మన మెయిల్ ఐడీ. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. యూజర్ నేమ్ అనేది మనం ఇచ్చినటువంటి మెయిల్ ఐడీ. అండ్ పాస్వర్డ్ కూడా సేవ్ చేసుకోండి. మళ్ళీ మనం గో టు హోమ్‌లోకెళ్ళి వెళ్తుంటే ఒక క్యాప్చా అనేది వస్తది. సో, డైరెక్ట్ క్యాప్చాని మనం ఫిలప్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు. అలా మనం పూర్తి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ క్యాప్చాలో మీరు సరిగ్గా ఎంటర్ చేసి ముందుకెళ్తే పూర్తి డీటెయిల్స్ మన రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోతాం. సో, రిజిస్టర్ సక్సెస్‌ఫుల్ అని వస్తది. సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏందంటే అప్లికేషన్ ప్రాసెస్. ఇక్కడ మనం అగ్నివీర్‌లో చాలా ఉన్నాయి పోస్ట్‌లు. సో, వాటిలో మనం దేనికి ఇస్తున్నాం అనేది చూసుకోవాలి. ఇక్కడ స్పెషల్ కేటగరీలో స్పోర్ట్స్ పర్సనా లేకపోతే ల్ డిస్పెన్సివ్ కేటగరీ అసలు ఏది లేదంటే నాన్ డిస్పెన్సేషన్ కేటగరీ అని పెట్టేసేయండి. అండ్ ఆహ్, అలా మీరు కాకపోతే మీకేమైనా డౌట్స్ ఉంటే ఇందులో గూగుల్‌లో గూడా మీరు చెక్ జేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఆహ్, పూర్తి డీటెయిల్స్ ఫిల్ జేసి ముందుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ చాలా పోస్టులున్నాయి. అగ్నివీర్ టెక్ ఉంది. అండ్ అగ్నివీర్‌లో జీడీ ఉంది. మీకు ఏదైతే కంఫర్టబుల్ అనుకున్నారో ఆ పోస్ట్‌ని మీరు సెలెక్ట్ జేసుకొని అప్లికేషన్ బటన్ మీద క్లిక్ జేయాలి. ఇక్కడ స్క్రోల్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ అగ్నివీర్ జనరల్ డ్యూటీ. జీడీ అంటే జనరల్ డ్యూటీ అన్నమాట. సో, దీనికోసం మెట్రిక్యులేషన్ పాస్ అయ్యి ఉండాలి. బేసిక్ వ ఆహ్, 5 సబ్జెక్ట్స్ బేసిక్ సబ్జెక్ట్స్‌లలో మినిమమ్ 33% ఉండాలన్నమాట. మినిమమ్ 33% ఉంటే అది క్వాలిఫికేషన్ ఈ జీడీకి మనం అప్లై చేసుకోవచ్చు. సో, దాన్ని ముందే మీరు జాగ్రత్తగా చూసుకొని 33% వస్తుందా లేదా అన్ని సబ్జెక్ట్‌లలో మినిమమ్ 5 సబ్జెక్ట్స్‌లలో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! మనకు 10థ్‌లో. సో, ఔట్ ఆఫ్ 6 మనం 5 సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 5 సెలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా మన డీటెయిల్స్ పెడితే సరిపోతది. ఇది ఫ్రెండ్స్ మనం ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అనేది పూర్తిగా కంప్లీట్ చేశాము. అండ్ ఫర్దర్‌గా నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఎప్పటివరకు చేసామో ఇప్పుడేంటంటే అగ్నివీర్ జీడీ మనం అప్లై చేస్తున్నాము. సో, ఇక్కడ ఏంటంటే మనం వాట్సాప్ ఓపెన్ చేసి కొన్ని మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అవన్నీ కూడా మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్‌లో మనం అప్‌లోడ్ చేయాలి కాబట్టి. సో, ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేశాక మనకిట్లా అప్లికేషన్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. అక్కడ జీడీ మీద సెలెక్ట్ చేసుకొని మనం అప్లై చేస్తాము. అప్పుడు ఈ డీటెయిల్స్ మనం పెట్టాలి. ఇక్కడ రిలీజియన్ ఏంటి హిందూ అని పెట్టేసి హిందూ అయితే హిందూ ఏదైతే రిలీజియన్ ఉంటుందో అది. అండ్ ఇక్కడ సెవెంత్ క్లాస్ అని ఉంటుంది. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మన క్లాస్ ఎక్కడ అంటే మన సౌదర్న్ జోన్ అయితే సౌదర్న్, నార్థన్ అయితే నార్థన్. కొంతమంది డోగ్రి జాతి, కొంతమంది గుజరాతీ, కొంతమంది హిల్ ట్రైబ్స్ ఇలా ముస్లిమ్స్ కొంతమంది ఒక్కొక్క
ప్లేస్ అనేది ఉంటది గదా! మీ ప్లేస్‌ని బట్టి మనకొక తెగలనేటివుంటాయి గదా! ఆ తెగలన్నమాట. ఇప్పుడు మణిపూర్ అయితే కుకీ ఫేమస్ గదా! కుకీ అలాంటియన్నమాట. ఇవన్నీ మనం తీసుకోవాలి. దీంట్లో మేము సౌతర్న్ యూన్ కాబట్టి సౌతర్న్ అని పెట్టేసాము. అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ జెప్పాను గదా! వాట్సాప్‌లో మనం కొన్ని డౌన్‌లోడ్ జేసి ఇక్కడ మనం ఆల్రెడీ రెడీ జేసుకోవాలి. సిగ్నేచర్ అండ్ ఫోటో స్కాన్ జేసి పెట్టుకోవాలి. సో, అవి మనం ఇక్కడ డౌన్‌లోడ్ చేసి లేదా మనం ఇక్కడ నుంచి తీసుకొని ఏంటంటే, మనం నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్‌లో ఇది అప్‌లోడ్ అయితే చేయాల్సుంటుంది. జాగ్రత్తగా అయితే ఫోటో ఉందో అవి 20 కేబీ లోపు ఈ ఫోటోని మనం సెట్ జేసుకోవాలి. అండ్ సిగ్నేచర్ అయితే 10 కేబీ లోపు ఉండాలి. సో, దానికోసం మనం కొంచెం మీ యొక్క ఫోటోనైతే మనం రీసైజ్ జేయడం అయితే చేయాలి. కొన్ని కేబీస్ అనేది తగ్గించాలి. సో, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారుగా 5 కేబీ టు 20 కేబీ ఉండాలి. సో, నేను తీసుకున్న ఫోటో అయితే చూద్దాం ఎన్ని కేబీలుందో. సో, మినిమమ్ 20 కేబీ లోపే ఉంటుంది. ఒకవేళ లేకపోతే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చన్నమాట. నేనైతే మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌ను యూజ్ చేసి చేంజ్ చేస్తున్నాను. ఇది ల్యాప్‌టాప్‌లో చేస్తున్నాను కాబట్టి. సో, ఎడిట్ పిక్చర్స్ మీద క్లిక్ చేసి కంప్రెస్ పిక్చర్ మీద క్లిక్ చేసి మనమైతే చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వెబ్ పేజెస్‌లోకి చేంజ్ చేయగానే 17 కేబీకి మారింది. సో, 30 కేబీ నుంచి దాదాపు 17 కేబీకొచ్చింది. సో, ఇది మనం సేవ్ చేసుకొని దానికి ఒక రీనేమ్ ఇచ్చేసుకొని కస్టమర్ నేము అని ఇచ్చేసుకొని అక్కడి నుంచి మనం అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అప్‌లోడ్ చేస్తే అక్కడ ఓపెన్ అనగానే మన కస్టమర్ ఫోటో అనేది అక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ స్టూడెంట్ సిగ్నేచర్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇది ఎంత అంటే 5 కేబీ నుంచి 10 కేబీ లోపే ఉండాలి. సో, సిగ్నేచర్ కూడా మనం ఆహ్, కొంచెం దాన్ని క్వాలిటీ తగ్గించాలి. లేకపోతే కంప్రెస్ అన్నా చేయొచ్చు. సో, మీరు నేను తీసుకున్న ఫోటో ఇక్కడ సిగ్నేచర్ మ్యాచ్ కాకపోతే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. సిగ్నేచర్ కొంచెం ఎక్కువ ఎంబీ ఉంది. అప్పుడు అప్లికేషన్ తీసుకుంటుందా లేదా? ఇక్కడ చూడొచ్చు సిగ్నేచర్ కేబీస్ అనేది ఎక్కువ ఉందనుకోండి. దాన్ని రీసైజ్ చేయాలి. ఒకవేళ రీసైజ్ చేయకుండా మనం అప్లికేషన్ అట్లాగే కంటిన్యూ చేస్తే మాత్రం కొంచెం ఇష్యూస్ అనేవి వస్తాయి. ఇక్కడ నేను మొబైల్ హాట్‌స్పాట్‌తోనైతే అప్లికేషన్ చేస్తున్నాను కాబట్టి సో, చూసుకోవాలి ఎందుకు మరి ముందుకెళ్ళట్లేదు. కొన్నిసార్ల సర్వర్ ప్రాబ్లమ్ వల్ల కూడా ముందుకెళ్ళట్లేదు అప్లికేషన్. సో, ఇమేజ్ రీసైజర్ అనేది మనం క్లిక్ చేసుకొని మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని రీసైజ్ చేయాల్సి ఉంటుంది. ఇది 12 కేబీ ఉంది కాబట్టి తీసుకోవట్లేదు. సో, నేను మళ్ళీ ఏం చేశానంటే 12 కేబీ నుంచి 10 కేబీ లోపు ఉండాలి కదా! మినిమమ్ 6 కేబీ పెట్టాను. రీసైజ్ చేస్తున్నాను. అండ్ ఈ విధంగా రీసైజ్ చేయాలి 5.7 కేబీ. నేనైతే 12 కేబీ నుంచి 6 కేబీకి చేంజ్ చేశాను. ఇక్కడ 5 కేబీ వరకొచ్చింది. సో, ఇప్పుడు మనం దీన్ని అప్‌లోడ్ చేసి చాలా ఈజీగా అయిపోతదనమాట ప్రాసెస్. ఇక్కడ సైన్ గూడా కరెక్ట్‌గా మనం అప్‌లోడ్ చేస్తే లోడింగ్ ప్లీజ్ వెయిట్ అని వచ్చేసి రిజిస్ట్రేషన్ అది కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేది మనం ఇవ్వాలి. సో, పూర్తిగా కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మన ఆధార్ కార్డ్‌లో ఉన్నటువంటి అడ్రెస్ ఏమాత్రం చేంజెస్ లేకుండా చేయాలి. చేంజెస్ లేకుండా మాత్రం ఆధార్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. పిన్ కోడ్, నేమ్స్ కరెక్ట్‌గా చూడండి. ఇక్కడ ఏందంటే నేను బ్లర్ చేస్తున్నాను. అండ్ అడ్రెస్, విలేజ్, టౌన్ క్లియర్‌గా అంటే ఎనీ మిస్టేక్ లేకుండా అప్లికేషన్ చేయండి. ఎందుకంటే ఇది మ్యాండేటరీ ఫీల్డ్ కాబట్టి అడ్రెస్ స్టార్ మార్క్ ఉంది కాబట్టి కరెక్ట్‌గా ఫిలప్ చేయండి. విలేజ్, సిటీ, పోస్ట్ ఆఫీ పోస్ట్ ఆఫీస్ అండ్ డిస్ట్రిక్ట్ ఇలా ఒక్కొక్కటి చూసారు కదా! ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎగ్జామ్ సెంటర్ ప్రతి ఒక్కటి మనం కరెక్ట్‌గా చూసుకోవాలిక్కడ. మనకు ఆల్రెడీ రిలేషన్ విత్ ఆర్మీ పర్సనల్ అన్నారు. మనకది అనవసరం. సో, స్టార్ మార్క్ లేదు కాబట్టి ఆహ్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎంతుంది కరెక్ట్‌గా పెట్టండి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి 10థ్ ఏ ఇయర్‌లో అయిపోయింది ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్ పెట్టాలి. రోల్ నంబర్
సర్టిఫికేట్ నెంబర్ ఉంటది. సర్టిఫికేట్ నెంబర్ లెఫ్ట్ సైడ్ ఉంటదనమాట. కరెక్ట్‌గా ఫిలప్ జేయండి సర్టిఫికేట్ నెంబర్ గూడా. లెఫ్ట్ సైడ్‌లో కార్నర్‌లో ఉంటది పైన. సో, అక్కడ సర్టిఫికేట్ నెంబర్‌ని మనం అది ఓన్లీ నంబర్స్‌లో ఉంటదనమాట. ఆల్ఫాబెటికల్ అనేది మనం ఇవ్వకూడదు. ఒకవేళ ఆల్ఫాబెటికల్ ఇచ్చినా తీసుకోదు. సో, నంబర్ కరెక్ట్‌గా టైప్ జేసి ఎంటర్ జేయండి. ఇక్కడ, ఇక్కడ ఒకసారి మళ్ళీ కేర్‌ఫుల్‌గా చూసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో, 45% మార్క్స్ అనేది మనం యాడ్ చేసేది ఉంటదనమాట. సో, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా! 5 సబ్జెక్ట్స్ నుంచి మనం 33% మినిమమ్ ఉండే విధంగా మనం ఔట్ ఆఫ్ 6 సబ్జెక్ట్స్ నుంచి ఒక 5 సబ్జెక్ట్స్‌ని మనం తీసుకొని ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, సేమ్ ఈ విధంగా ఒక్కొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇవ్వాలి. ఇందులో చూపించినట్టుగా. ఇంగ్లీష్, హిందీ మీ ఇష్టం. అంటే మీకు ఎక్కువ మార్కులు దేనిలో వచ్చాయో, సో, దాన్ని బట్టి మీరు గ్రేడ్ పాయింట్స్ ఉంటాయి గదా! ఆ గ్రేడ్ పాయింట్స్‌ని మీరు ఇందులో పెట్టండి. ఔట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని 10కి 7 వచ్చినాయి. సో, ఆ విధంగా గ్రేడ్ పాయింట్స్‌ను మీరిచ్చి పూర్తిగా చేయొచ్చనమాట. సో, ఇక్కడ 5 సబ్జెక్ట్స్ తీసుకోవాలి. మీరు కేర్‌ఫుల్‌గా 10థ్ మెమోలో ఏ విధంగా అయితే ఉందో దాన్ని బట్టి మీరు కేర్‌ఫుల్‌గా ఇక్కడ సబ్జెక్ట్స్‌ని బట్టి మీరు ఏదైనా చూజ్ చేసుకోవచ్చనమాట ఇక్కడ. కొంతమంది మ్యాథ్స్ పెడతారు. కొంతమంది హైయెస్ట్ మార్క్స్ ఇన్ సైన్స్‌లో ఉంటది. సో, వాళ్ళు గూడా అట్లా పెట్టుకోవచ్చనమాట. నో ఇష్యూ. మీరు ఏ విధంగా పెట్టుకోవచ్చు. సబ్జెక్ట్ నేము, సోషలా, సైన్సా మీకు హైయెస్ట్ ఎందులో గ్రేడ్ ఉందో అది పెట్టేసుకోండి. ఎందుకంటే మినిమమ్ 33% ఉండాలనమాట అగ్రిగేట్. సో, అలా ఉన్నప్పుడే ఎలిజిబుల్ కాబట్టి. సో, బిలో 33% ఉన్నాయి అలాంటివి పెట్టుకోకండి. మోస్ట్‌లీ అందరికి 6 పైనే ఉంటది. 7 పైనే ఉంటది కాబట్టి నో ఇష్యూ. అండ్ యాడ్ న్యూరో ఒకవేళ మీకు న్యూరో కావాలనుకుంటే ఇంకా వేరే యాడ్ చేయాలనుకుంటే యాడ్ న్యూరో మీద క్లిక్ చేయాలి. ఇక్కడ 5 మార్క్స్ మనం తీసుకోవాలి. ఇక్కడ 6 కూడా ఎంటర్ చేశాను. ఒకవేళ ఎలా ఉంటుందో చూపించడానికి. 6 ఇది తీసుకోదన్నమాట. మనం సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ 6 సబ్జెక్ట్స్ అని యూ కెన్ యాడ్ ఓన్లీ 5 సబ్జెక్ట్స్ అని అంటుంది. సో, ఒక సబ్జెక్ట్‌ని మనం డిలీట్ చేసేద్దాం. సో, ఈ విధంగా మిస్టేక్ చేసే అవకాశం ఉంటది. కాబట్టి నేను ఇది చేసి చూపించాననమాట. సో, ఇక్కడ మీకు ఎగ్జామ్ స్టేట్ మీరు ఏదైనా ఒక స్టేట్ ఇవ్వండి. ఆ స్టేట్‌లో ఉన్న సిటీస్ ఉంటాయి గదా! మనకు 4 సిటీలు చూపిస్తున్నాయి. సో, సేమ్ స్టేట్‌లో నాకు గావాలి కాబట్టి సేమ్ స్టేట్ నేను సెలెక్ట్ చేసుకొని, అక్కడి నుంచి నేను సిటీస్ కరెక్ట్‌గా ఇవ్వడం జరుగుతుంది. సో, 4 సిటీలు ఫస్ట్ ఎంటర్ చేశాక నాకు పక్కనున్న స్టేట్ ఏంటి? ఫిఫ్త్ చాయిస్ అనేది మనం తీసుకున్నాం ఇక్కడ. 4 సిటీలను మనం ఎంటర్ చేసుకొని మనకు దగ్గరలో ఉన్నవి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆహ్, ఈ విధంగా అప్లికేషన్‌లో ఎగ్జామ్ సెంటర్ అనేది చాలా కేర్‌ఫుల్‌గా పెట్టుకోవాలి. ఎందుకంటే దూరం అయితే మాత్రం మనకు కష్టంగా ఉంటది కాబట్టి. సో, బెస్ట్ ప్రిఫరెన్స్ ఏందంటే మనకు దగ్గరలో ఉన్న సిటీ ఏదైతే ఉందో ఒకవేళ మనకు అక్కడనే సిటీ వస్తే చాలా హ్యాపీగా ఎళ్లి ఎగ్జామ్ రాసుకోవచ్చు. కర్నూలు, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టాము. సో, అప్లికేషన్ ఫిల్డ్ బై సెల్ఫా లేకపోతే ఎవరైనా ఏజెన్సీ పెట్టారా? వేరే వాళ్ళు పెట్టారా? సైబర్ కేఫా? ఎవరైనా ఏజెన్సీ వాళ్ళు పెట్టారా అని అడుగుతుంది. సో, మీ ఇష్టం. బయట వాళ్ళు నీకు అప్లై చేస్తున్నట్టయితే ఒకవేళ ఓన్‌గా అప్లై చేసుకుంటే సెల్ఫ్ అని క్లిక్ చేయండి. ఎవరైనా ఇంటర్నెట్ అయితే సైబర్ కేఫ్ లేదు వేరే ఏజెన్సీ అయితే వేరే ఏజెన్సీ పెట్టండి. మీ ఇష్టం. ఏది పెట్టినా ప్రాబ్లమ్ లేదు. సో, క్వెషన్ పేపర్ లాంగ్వేజ్. మన క్వెషన్ పేపర్ లాంగ్వేజ్ దేనిలో ఉండాలి అనేది సెలెక్ట్ చేసుకోండి. తెలుగులో కావాలి. నేను తెలుగులో చదువుకున్నా అంటే తెలుగులో పెట్టేసుకోండి. లేదు నాకు ఇంగ్లీష్ మీడియం కావాలంటే కూడా మీరు ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, మీ ఇష్టమైన లాంగ్వేజ్‌ని మీరు ఎగ్జామ్ సెంటర్‌లో మీరు ఏదైతే ఎగ్జామ్ పేపర్ రాస్తారో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా పూర్తిగా అప్లికేషన్ డీటెయిల్స్ మనం సబ్మిట్ చేశాక చూపిస్తుంది. దీన్ని మనం ప్రింట్ తీసుకోవాలి. సో, ప్రింట్ ఆప్షన్ ఎక్కడుందో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఒకసారి మొత్తం స్టేటస్ అంతా చెక్ చేశాక సబ్మిట్ ఆప్షన్ చేసే ముందు చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మన పేమెంట్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఏదైతే మీరు పేమెంట్ చేస్తున్నారో, ఏ నంబర్ నుంచి చేస్తున్నారో ఆ నంబర్ మీరు మొబైల్ నంబర్ ఇవ్వండి.
మొబైల్ నంబర్ ఇచ్చి కంటిన్యూ చేయండి. లేదా మీరు ఈమెయిల్ అడ్రెస్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మనకు పేమెంట్ ఆప్షన్ క్లియర్‌గా చూపిస్తుంది. సో, పేమెంట్ ఆప్షన్ మనం క్లిక్ చేసి క్యూఆర్ కోడ్‌ని మనం స్కాన్ చేసి అమౌంట్ అయితే సెండ్ చేయొచ్చు ఈజీగా. మనం ఎప్పుడైతే అమౌంట్ సెండ్ చేస్తున్నామో ఫోన్‌తో నేను పేటీఎమ్ లేకపోతే ఈ ఫోన్‌పే దేని నుంచైనా మీరు చేయొచ్చు. ఈ స్కానర్ చేసి రూ. 250 అయితే మనం పేమెంట్ చేయడం జరిగింది. సక్సెస్‌ఫుల్ అని చూపించింది. నెక్స్ట్ ఇక్కడ ఐడీ అనేది మీకు క్రియేట్ అయిపోతది. ట్రాన్సాక్షన్ ఐడీ. దాని డీటెయిల్స్ మీరు ఒకవేళ పేమెంట్ డీటెయిల్స్ కూడా మీరు ప్రింట్ తీసుకోవచ్చు. లేదా అంటే మీరు అప్లికేషన్ డీటెయిల్స్ కూడా మీరు సేవ్ చేసుకోండి. ఇక్కడ సేమ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి యూజర్ నేమ్ వచ్చేసి మనకు మెయిల్ ఐడీ అనమాట. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి మనకు లాగిన్ మీద క్లిక్ చేయగానే మన అప్లికేషన్ అనేది చూపిస్తది మళ్ళీ. సో, మనం ఏదైతే అప్లై చేసామో అప్లికేషన్ డీటెయిల్స్ మనకు క్లియర్‌గా చూపిస్తది. హిస్టరీ ఆఫ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మనం ఆల్రెడీ అప్లై చేసాం కాబట్టి ఇక్కడ వ్యూ అని అనగానే లేకపోతే డౌన్లోడ్ అప్లికేషన్. ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకొని ఏదైనా ఒక ఫోల్డర్‌లో సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ చేసుకున్న ఈ అప్లికేషన్ మనం ప్రింట్ తీసుకోవచ్చు లేదా చూసుకోవచ్చు. వ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసి వ్యూ మనకు చూపిస్తుందన్నమాట. మన అప్లికేషన్ ఏ విధంగా ఉంది. సో, ఇక్కడ నుంచి కూడా మీరు పీడీఎఫ్‌ని సెలెక్ట్ చేసుకొనైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, దీని పాస్వర్డ్ వచ్చేసి మనకు ఆల్రెడీ యూజర్ నేమ్ ఇక్కడ ఇచ్చారు. టు ఓపెన్ పీడీఎఫ్ పాస్వర్డ్ ఈస్ యువర్ యూజర్ నేమ్ అనేసి. యూజర్ నేమ్ ఇన్ లోయర్ కేస్. అందరూ ఏం చేస్తున్నారంటే ఇక్కడ చిన్న మిస్టేక్ చేస్తున్నారు. యూజర్ నేమ్ కొంతమంది క్యాపిటల్ లెటర్‌లో ఇస్తున్నారు. అప్పుడు ఇది ఓపెన్ కాదనమాట. క్యాపిటల్ లెటర్‌లో ఇస్తే ఓపెన్ కాదు. ఓన్లీ స్మాల్ లెటర్స్ ఉంటాయి కదా! అవి మాత్రమే ఇవ్వాలి. లోయర్ కేస్ లెటర్స్‌లో ఇస్తేనే ఇది ఓపెన్ అవుతుందన్నమాట. మన మెయిల్ ఐడీ సాధారణంగా లోయర్ కేస్ లెటర్సే ఉంటాయి కాబట్టి, ఆ లోయర్ కేస్‌లోనే ఇవ్వాలి. సేమ్ అప్పుడు ఇచ్చి ఓపెన్ చేస్తే అవుతది. లేకపోతే కాదనమాట. సో, ఇక్కడ కూడా మిస్టేక్ చేసే అవకాశం ఉంది అని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చివరి వరకు వీడియో చూసినందుకు మీకు థాంక్స్ అండి. ఇంకా సపోర్ట్ చేయండి మా ఛానల్‌ని. ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్‌కి అవసరం ఉంటే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. 17+ అండ్ 21 ఏజ్ లోపు ఉన్న వాళ్ళు ఈ అప్లికేషన్ చేసుకోవచ్చు.